నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఓటర్ల జాబితా సమగ్ర పరిశీలన, ఎస్ఐఆర్ ప్రక్రియ, ఇది బోగస్ ఓట్ల ఏరివేత లేదంటే ఒక వర్గం ఓట్ల తొలగింప అనేటువంటి చర్చ ఇప్పుడు దేశం అంతటా కూడా నడుస్తోంది. వాస్తవానికి ఎస్ఐఆర్ అనేది మంచి కార్యాచరణే. ఎందుకంటే డబుల్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు తొలగిస్తేనే ఎన్నికల ప్రక్రియ సజావుగా ఉన్నట్లు లెక్క. అంతేకాదు ఓటర్ల సంఖ్య నిర్ధారణ కానీ, ఓటింగ్ పర్సంటేజ్ నిర్ధారణ కానీ కరెక్ట్గా ఉంటుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం దీనిని తూర్పారుపడుతున్నాయి. ఈ పరిశీలన పేరుతో అసలు ఓట్లు గల్లంతవుతున్నాయంటూ గగ్గోలు పెడుతున్నారు. నిజంగా ఇది నిజమా? అసలు ఎస్ఐఆర్ ఉద్దేశం ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ వల్ల కోట్ల కొద్దీ ఓట్లు తీసివేసే అవకాశం ఉందా? విభజన తర్వాత ఇటువాళ్ళటు అటువాళ్ళిటు తరలి వెళ్లిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో డబుల్ ఓట్లు ఎక్కువగానే ఉంటాయా? అంశం మీద చర్చిద్దాం. రైట్, ఇక ఓటర్ల లెక్క, ఓటింగ్ పర్సంటేజ్ విషయానికి వస్తే కనుక ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా కూడా క్లియర్ కట్గా ఉంటుంది అని ఇటు బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరి ఎందుకు ప్రతిపక్షాలు దీన్ని తూర్పారపడుతున్నాయి డిస్కస్ చేద్దాం. రైట్, ఇక ఇవాళ మన ఈ డిబేట్లో జాయిన్ అవుతున్నారు కర్నాటి అమర్నాథ్ రెడ్డి గారు, టీడీపీ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అమర్నాథ్ రెడ్డి గారు, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ అండి. రైట్, అదేవిధంగా జితేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ టీపీసీసీ సేవాదల్ స్టేట్ ప్రెసిడెంట్. జితేందర్ రెడ్డి గారు నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మరియు నాగార్జున కాసరగడ్డ, బీజేపీ నాయకులు, వారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నాగార్జున గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. తిరునహరి శేషి గారు, వారు ప్రముఖ అనలిస్ట్. శేషి గారు నమస్కారం. చిన్న కరెక్షన్ అండి, దయచేసి రెడ్డి కాదండి, జితేందర్ అండి. రైట్, ఇక్కడ జితేందర్ రెడ్డి అని మెన్షన్ చేశారు. రైట్, సారీ సార్ జితేందర్ గారు, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అనేక డిబేట్లలో అదే జరుగుతుంది మన ప్రైమ్ టైమ్ లో. నాకు ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది అనిపిస్తుంది. రైట్, ఇట్స్ ఓకే, సారీ ఫర్ దట్. జితేందర్ గారు, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. రైట్, ముందుగా అమర్నాథ్ రెడ్డి గారిని తీసుకుందాం. అమర్నాథ్ రెడ్డి గారు, ఓటర్ల లెక్క, ఓటర్ల పర్సంటేజ్ అంతా క్లియర్గా ఉన్నా కూడా ప్రస్తుతం దీనికి ఎస్ఐఆర్ ప్రక్రియకి సంబంధించి కూడా రకరకాల ఆరోపణలు అవన్నీ కూడా వింటూ ఉన్నాం. మీరేమంటారు దీనికి సంబంధించి? కూడా అన్మ్యూట్ చేసి మాట్లాడండి, మ్యూట్ తీసి మాట్లాడండి. రైట్, ఓకే, క్లియర్ చెప్పండి సార్. నేను ఆంధ్రప్రదేశ్ లో రీసెంట్ గా మనం 2024లో ఎలక్షన్ ప్రక్రియ కూడా చాలా దగ్గరగా మానిటర్ చేయడం జరిగింది సార్. ముఖ్యంగా నాది పర్టికులర్ గా కడప, పులివెందుల, మాది కడప జిల్లా అవడంతో కడప కాన్స్టిట్యున్సీని అలాగే పులివెందుల్లో ఉండే ఏరియాను కూడా దగ్గరగా గమనించడం జరిగింది. ముఖ్యంగా మేము ఇక్కడ గమనించింది ఏంటంటే ఓటర్లకు సంబంధించి పర్టికులర్ గా రూరల్ లో ఉండే ఓటర్స్ ఎక్కువ అర్బన్ లో ఓటర్స్ గా నమోదు చేసుకోవడం, వాళ్ళందరూ కూడా 2 ఓట్లు 3 ఓట్లు ఈ విధంగా డ్యూయల్ ఓటర్షిప్ ఇక్కడ కలిగి ఉండడం కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేశాము. డెత్ ఓట్లు, డబుల్ ఎంట్రీ ఓట్లు కూడా చాలా ఎక్కువ శాతం, ఆల్మోస్ట్ ఒక 3 lakhs ఓటర్స్ లో 30-35,000 డెత్ కానీ డబుల్ ఎంట్రీ కానీ ఓటర్స్ కూడా మేము కూడా ఐడెంటిఫై చేసి లాస్ట్ ఎలక్షన్స్ లోనే వాటిని రిమూవ్ చేయడం కూడా జరిగింది. ఇంత మ్యాసివ్ గా మేము ప్రయత్నిస్తే కూడా ఎక్కడ కూడా అంటే అధికారులలో కూడా ఒక రకమైన లోపం ఉందని చెప్పి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికారులు కూడా ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు బిఎల్ఓస్ గా పనిచేస్తున్నారో వాళ్ళు కూడా ఓటర్ లిస్ట్ మీద పెద్దగా ఎక్సర్సైజ్ అయితే చేయడం లేదు. ఏదో ఉండే ఓటర్ లిస్ట్ ను వాటికే ఓటర్స్ అడిషన్ చేస్తున్నారు తప్ప ఓటర్ డిలీషన్ కానీ లేకుంటే ఓటర్ మాడిఫికేషన్ కానీ ఈ ప్రక్రియను పూర్తిగా చేయలేకపోతున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఏవైతే ముఖ్యమైన రాజకీయ పార్టీలు ఉన్నాయో వాటికి సరైనటువంటి కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా లేకపోవడం పెద్ద డ్రాబ్యాక్ గా చెప్పాలి సార్. ఎందుకంటే మేము తెలుగుదేశం పార్టీలో ఇక్కడ క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీలో ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీకి ఒక సిస్టమేటిక్ వేలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రతి బూత్ కు ఒక బూత్ లెవెల్ ఏజెంట్ ను కానీ లేకుంటే బూత్ ఇన్ఛార్జ్ ను కానీ పెట్టడం వల్ల మాకు చాలా వరకు ఓటర్ లిస్ట్ ను ప్యూరిఫై చేసుకోవడానికి అవకాశం అయితే దొరికింది. దానికి తోడు మాకు పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఎవ్రీడే డే టు డే మానిటరింగ్ అనేది ఒకటి చేస్తూ ఇక్కడ మనం ఎన్ని దొంగ ఓట్లను ఐడెంటిఫై చేశారు, వాటిలో ఎన్నింటినీ మీరు తీశారని చెప్పి ఒక సిస్టమేటిక్ వేలో వర్క్ చేయడం జరిగింది సార్. మాతో పాటు మిగిలిన పార్టీలు అన్ని కూడా ఇదే విధంగా సిస్టమేటిక్ వేలో సహకరిస్తే ఖచ్చితంగా దొంగ ఓట్లు, డబుల్ ఎంట్రీ ఓట్లు అయితే తీసేసేదానికి పెద్ద ఎత్తున అవకాశం ఉంది. ఈ దేశంలో దాదాపుగా మనం 20 సంవత్సరాలు కావస్తా ఉంది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగి. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగిన తర్వాత 2004 కంటే ముందు ఒకసారి జరిగింది. 2004 తర్వాత నుంచి ఇప్పుడు 20 ఏళ్ళు అయింది. ఈ 20 ఏళ్లలో ఎప్పుడు కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కానీ దీనికి సంబంధించి ప్రక్రియ కానీ జరగలేదు. ఇప్పుడు ఈ ప్రక్రియ మొత్తం జరిగి ఈ ఓటర్ లిస్ట్ మొత్తం ప్యూరిఫై అయితే మాత్రం ఎలక్షన్ లో చాలా పారదర్శకత అనేది వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా చూడడం జరిగింది.
ఎప్పుడు కూడా అర్బన్ లో 60-70% మించి ఓట్లు ఎప్పుడు నమోదైన పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. అవి స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, లేకపోతే జనరల్ ఎలక్షన్స్ కానివ్వండి. దీనికి ఎందుకంటే ముఖ్యంగా ఓటర్ షిఫ్టింగ్స్, లేకుంటే ఓటర్ డెత్ ఓటర్స్, లేదంటే డబుల్ ఎంట్రీ ఓట్లు ఇవన్నీ తొలగించుకోకపోవడం వల్లనే మోరార్లెస్ 30-35% ఓటింగ్ అసలు జరగకుండా వచ్చే ప్రక్రియ జరుగుతా ఉంది. కాబట్టి ఈ ఓటర్ లిస్ట్ ని ఎంత వరకు ప్యూరిఫై చేస్తే రాజకీయ పార్టీలకు అలాగే ప్రభుత్వ రంగానికి కూడా అంత మేలని చెప్పి తెలియజేస్తున్నాను సార్. రైట్, అమర్నాథ్ గారు మాట్లాడదాం. నాగార్జున గారు మీరేమంటారు? దీనికి ఎస్ఐఆర్కి సంబంధించి రకరకాల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇది కరెక్టే అని మీరు అంటున్నారు. సో అది ఎలా మీరు చెప్తారు దీనికి సంబంధించి? అండ్ బోగస్ ఓట్లకి అడ్డుకట్ట పడినట్టు అవుతుంది, లేదా చనిపోయిన వాళ్ళు వీళ్ళు ఓట్లన్నీ ఉంటాయి కదా, అవి పోయి కరెక్ట్గా ఉంటుంది పర్సంటేజ్ అని మీరు చెప్తున్నారు కాబట్టి మీరు దాన్ని ఎలా సమర్థిస్తారు? సార్, ఇప్పుడు భారతదేశం అనేది మొదట మనం ఏం చెప్పుకుంటాం అంటే ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వాలని ఇది ప్రజాస్వామ్యం అంటారు. అలాంటప్పుడు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని, వాళ్ళ యొక్క గవర్నమెంట్ని కానీ, వాళ్ళ ఎమ్మెల్యే అంటే రిప్రజెంటేటివ్, పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎంచుకుంటున్నారు. కాబట్టి ఈ ఓట్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్ టైం మెంబర్స్ అయి ఉండాలి. ఎందుకంటే మన ఇండియన్ సిటిజన్ మాత్రమే ఓటేస్తే బాగుంటుంది సార్. అప్పుడు మాత్రమే మన ప్రజాస్వామ్యాన్ని, మన నాయకుడిని మనం ఎంచుకున్నట్టు ఉంది. అంతేగాని ఆఫ్రికా వాళ్ళలో, లేదా ఐరోపా వాళ్ళలో, లేదా పాకిస్తాన్లో, నెక్స్ట్ వేరే కంట్రీలో తీసుకొచ్చి ఇక్కడ సిటిజన్ చేసి వీళ్ళకి గనక ఓట్లు వేస్తే, ఈవెన్ దో నాట్ సిటిజన్, నాట్ ఓటర్స్ అయినా కానీ వాళ్ళకి దొంగ సర్టిఫికేట్లు కానీ దొంగ ఓటర్లు కానీ పుట్టించి వాళ్ళకి గనక ఓటేస్తే మన రాజకీయ నాయకులు మనం కరెక్ట్గా ఎంచుకున్న వాళ్ళు అవుతాం, ఎంచుకున్న వాళ్ళు కావు. సో మన ఎమ్మెల్యేలు కానీ మన ఎంపీలు కానీ మనం కరెక్ట్గా ఎంచుకోకపోతే ఆటోమేటిక్గా ఎవరైతే మన ముఖ్యమంత్రి కానీ మన ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు కరెక్ట్గా ఉంటారు కదా సార్. సో ఎస్ఐఆర్ అని చాలా మంచి ప్రక్రియ, దాన్ని డెఫినెట్గా చేపట్టాలి. దానివల్ల మనం ఎవరైతే మన ప్రజాస్వామ్యంలో మన ఓటర్స్ ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా మన ఓటర్లు అయి ఉంటారు, వాళ్ళు మాత్రమే మన మంచి లీడర్ ఎంచుకుంటారు. కాబట్టి వాళ్ళు మన యొక్క గవర్నమెంట్ కానీ, మన వ్యవస్థ కానీ, మన భారత రాజ్యాంగం కానీ, మన భారతదేశం కానీ కరెక్ట్గా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి అలాంటి ఓటర్లు మంచోళ్ళ కాదా, అసలు నిజమైన ఓటర్లు ఎవరో ఏదో అని ఎత్తేసే ప్రక్రియ ఎస్ఐఆర్ సార్. సో అది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సార్. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్. నిన్న కాక మొన్న బీహార్లో వస్తే కొన్ని లక్షల ఓట్లు తీసేయడం, దొంగ ఓట్లు తీసేయడం జరుగుతుంది సార్. ఎందుకంటే మీరు తెలంగాణ సార్, తెలంగాణ ఉండే సిటీజీలో ఉండాలి, కొంతమందికి ఆంధ్రాలో ఓట్లు ఉంటాయి, యాజ్ వెల్ కొంతమంది తెలంగాణ రూరల్లో ఎవరైతే పల్లెటూరులో నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారో వాళ్ళకి ఇక్కడ ఓట్లు ఉంటాయి, అక్కడ ఓట్లు ఉంటాయి. అంటే ఒక ఓటరే 2 సార్లు ఓటేయడం జరుగుతుంది సార్. అలాంటప్పుడు మనం ఎందుకు ఒక ఓటరు ఒక్కసారి మాత్రమే ఓటేయాలని సిస్టమ్ తీసుకొచ్చినాం. దానివల్ల మనం మంచి చేస్తున్నాం కదా సార్ పబ్లిక్కి. దానివల్ల మరి ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు కానీ వాళ్ళు అంటే అసలు ఓట్లు గల్లంత అవుతాయి అన్నట్టుగా కూడా వాళ్ళు మాట్లాడున్నాయి కదా బయట మనకి వినిపించి. ఎస్ఐఆర్ అని ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అసలు ఓట్లు గల్లంత చేస్తున్నారని కాంగ్రెస్ వీళ్ళందరూ అంటున్నటువంటి పరిస్థితి, దానికి మీరే అంటారు? సార్, ఒక ఓటర్ తీసేయాలంటే దానికి బూత్ లెవెల్ ఆఫీసర్ అనేవాడు 3 సార్లు ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేసి ఉన్నారా లేదా చెక్ చేసి మాత్రమే అప్పుడు ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు సార్. ఏదో ఒకసారి వెళ్తే కాదు, 3 టైమ్స్ విజిట్ చేసిన తర్వాతే ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు సార్. అది ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా ఉంటుంది సార్? ఫస్ట్ నోటిఫికేషన్ ప్లానింగ్ ఇష్యూ చేస్తారు, ఎప్పుడు ఎలా జరిగింది ఏందని చెప్పి ఫస్ట్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసిన తర్వాత బూత్ లెవెల్ ఆఫీసర్ వెళ్తారు. ఆఫీసర్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏంటంటే వాళ్ళకి అప్డేట్ చేస్తే, ఇన్ కేసు అతను ఇంట్లో లేకపోతే మళ్ళీ అతను లేదు సార్ నేను ఆ రోజు మిస్ అయ్యాను, మీరు 3 సార్లు వస్తే 3 సార్లు నేను మిస్ అయ్యాను, నేను మళ్ళీ ఉన్నా అని చెప్పి చెప్పుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఇస్తారు సార్. ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ ఇచ్చిన తర్వాత, అంటే మామూలు డ్రాఫ్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఓటర్ ఈ డ్రాఫ్ట్లో నా ఓటు ఉందా లేదా, నా ఓటు డిలీట్ అయిందా లేదా, డిలీట్ అయితే ఎందుకు డిలీట్ అయింది అని చెప్పి రెస్పెక్ట్ ఆఫీస్కి వెళ్ళి, లేదు సార్ నా ఓటు డిలీట్ అయింది మీరు ఒకసారి చెక్ చేసుకోండి సార్ అని 1-2 సార్లు అతను వెరిఫై చేసుకునే విధంగా, అతను మళ్ళీ ఓటు తెచ్చుకునే విధంగా అయిపోయిన తర్వాత మాత్రమే ఫైనల్ డ్రాఫ్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అప్పుడు దాకా నార్మల్ డ్రాఫ్ట్ మాత్రమే ఉంటుంది సార్. అంటే ఇందులో ఎక్కడ మిస్ అవుతుంది సార్? పారదర్శకంగా చేస్తున్నారు కదా. ఇక్కడ ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న దాదాపు ఇప్పుడు చదువుకున్న వాళ్ళే అవుతున్నారు కదా. ఇబ్బంది ఏముంది సార్ దాంట్లోగా సార్? ఎస్ఐఆర్లో చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎస్ఐఆర్లో ఎవరైతే ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లు 3 రకాలుగా వెరిఫికేషన్ చేస్తారని చెప్పింది సార్. బేస్డ్ ఆన్ డేట్ ఆఫ్ బర్త్ గురించి ఏంటంటే 1987 బిఫోర్ ఉండేవాళ్ళు అయితే సింపుల్గా వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ చూపిస్తే చాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇన్ కేస్ 1987 to 2004 బిట్వీన్ గనక ఎవరైతే ఓటర్స్గా ఉన్నారో వాళ్ళు ఏంటంటే జస్ట్ మీ బర్త్ సర్టిఫికేట్తో పాటు ఎవరైనా ఏదైనా మదర్ కానీ ఆర్ ఫాదర్ కానీ ఆర్ రిలేటివ్ కానీ ఏదైనా డాక్యుమెంట్ ప్రూఫ్ చూపిస్తే చాలని చెప్పడం జరిగింది. అంటిల్ అదర్వైజ్ 2004 తర్వాత అంటే జెన్జీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనుక ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ఏం చెప్తున్నారంటే మీ యొక్క ఓటర్
ఐడితో పాటు మీ ప్రూఫ్తో పాటు మీ ఇద్దరు పేరెంట్స్ ప్రూఫ్ చూపించి అని అడుగుతున్నారు. దానివల్ల నా లోకల్ ఎవరు లేదంటే వేరే కంట్రీ నుంచి పాకిస్తాన్ నుంచో వెస్ట్ బెంగాల్ నుంచో లేదా ఇంకొక ఏరియా నుంచి ఎవరైతే దొంగ చాటుగా మన దేశంలోకి చొరబడి మన దేశం ఇచ్చే బెనిఫిట్స్ని ఎంజాయ్ చేస్తా మన గవర్నమెంట్ కాకుండా మన ప్రజలను కాకుండా మన నాయకులు కాకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎంచుకుంటున్నారు, అలాంటి ఓటర్లను తీసేసే మంచి అవకాశం ఎస్ఐఆర్ సార్. దానికి ఎవరైనా సరే సపోర్ట్ చేయాల్సింది. దాంట్లో మిస్టేక్ ఏముంది సార్ అసలు? రైట్ రైట్ జితేందర్ గారు మీరేమంటారు? బోగస్ ఓట్లు కావచ్చు, దొంగ ఓట్లకి ఒక అడ్డుకట్ట వేయొచ్చు ఎస్ఐఆర్ ప్రక్రియతో అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మీ కామెంట్ ఏంటి జితేందర్ గారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం అండి. మేము ఏమంటున్నామంటే దాదాపుగా 75 సంవత్సరాలు అయిపోతుంది స్వతంత్రం వచ్చి. ఇప్పటి వరకు మరి అనేక పర్యాలు మనం ఎలక్షన్స్ జరుపుకున్నాము. రాజ్యాంగ పరంగా ప్రజలు, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటున్నాము. మా ఆలోచన ఒకటే, ప్రజలు ఓటు అనేది రాజీవ్ గాంధీ గారి ఆశయం ప్రకారంగా ఆ రోజు 18 ఏళ్లకే ఓటు తీసుకొచ్చింది మా కాంగ్రెస్ పార్టీ అండి. కాబట్టి ప్రజలు, ప్రతి కార్మికుడు, కర్షకుడు, ప్రజలు, మరి యువకులు అందరూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని ఉపయోగించుకోవాలనే సంకల్పం మాది. అదేవిధంగా ఆ ఓటుని అన్యాయంగా తీసివేయడం అనే దాని గురించి కూడా ప్రతిపక్ష పాత్ర పరంగా మేము దాన్ని మాట్లాడాల్సిన అవసరం ఉంటే దాని గురించి మేము మాట్లాడతాం వెళ్ళవేళ. మా రాహుల్ గాంధీ గారు అదే అంటుండ్రు, ఎక్కడెక్కడైతే మేము గెలుస్తామో అక్కడక్కడ బీజేపీ మరి ఎలక్షన్ కమిషనర్తో కలిసి అన్యాయంగా ఓట్లు తీసేసి అనేక రకాలుగా ఉన్నటువంటి ఎలక్షన్స్లో మరి దొడ్డిదారున గెలవడం జరిగిందని అనేక రకాలుగా మరి మీటింగ్లు పెట్టి పవర్ ప్రజెంటేషన్ ఇచ్చి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా చూస్తే బీహార్లో 80 లక్షల ఓట్లు మరి గడిచిన 12 సంవత్సరాలలో మరి ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందండి 80 లక్షల ఓట్లు తీయడం అనేది? మరి 12 సంవత్సరాలలో ఎందుకు బీజేపీ ఎందుకు చేయలేకపోయింది, ఇప్పుడు ఎందుకు వస్తుంది? అదేవిధంగా దేశవ్యాప్తంగా అనేక చొరబాట్లు జరుగుతున్నాయి. ఒకవైపు శ్రీలంక నుంచి వస్తుండ్రు, ఒకవైపు మయన్మార్ నుంచి వస్తుండ్రు, ఒకవైపు నుంచి బెంగాల్ నుంచి వస్తుండ్రు, బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు, ఒకవైపు నుంచి పాకిస్తాన్ నుంచి వస్తున్నారు. అన్ని రకాలుగా ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఇచ్చి 75 సంవత్సరాలలో ఆ రోజు నెహ్రూ గారు ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే నరసింహారావు వరకు ఈ దేశాన్ని అనేక రకాలుగా అభివృద్ధిచ్చి శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఇస్తే మోడీ గారు దీన్ని వాడుకోకుండా మరి అనేక రకాలుగా ఈరోజు ఇబ్బందులు మరి ఉన్న పక్కనున్నటువంటి దేశాల నుంచి దూరి మన దేశానికి ఇబ్బందులు పెడుతుంటే మరి 12 సంవత్సరాలు దాన్ని ఎదుర్కోలేకపోయినరు. మరి అదేవిధంగా ఈరోజు ఒక రాష్ట్రంలో 80,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి, రకరకాల ఓట్లు ఉన్నాయి. మరి వారు చెప్తున్నారు కదా, ఎందుకు వచ్చినాయి అనేది వాళ్ళు చేయాల్సిన అవసరం ఉండే కదా. అదేవిధంగా ఈరోజు ఎలక్షన్ కమిషనర్కు అనేక సాధనాలు ఉన్నాయి. మున్సిపాలిటీ వారి కిందకే వస్తుంది, ఆర్డీఓ వారి కిందకే వస్తారు, కలెక్టర్ వారి కిందకే వస్తారు. అనేక రకాలుగా వారికి సహాయ సహకారాలు ఉంటాయి మరి ఎలక్షన్ కమిషనర్కు. ఏదైనా రాష్ట్రంలో ఎలక్షన్ వచ్చినప్పుడు హడావిడిగా 2-3 నెలల ముందు బిఎల్ఏలను పెట్టి అదేవిధంగా మరి ఉన్నటువంటి బిఎల్ఏలను పెట్టి మరి ఇది చూడండి చేయండి అని 2-3 నెలలు హడావిడి చేసేసి ఉన్న ఓట్లను తీసేసి ఓటు హక్కులన్నీ తీసేసి చనిపోయిన వాడిని పెట్టి ఇది అవసరమా అండి? ఇంత భారతదేశంలో ఇదంతా ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎకనామికల్గా పెద్ద దానికి ఇదికి వచ్చేసినాం మనం. ఈరోజు మూడో స్థానానికి ఎగవాగిపోయినాము. మరి ఉన్న ఓటు బ్యాంక్ అనేది ప్రజాస్వామ్య దేశం ఇది. ప్రజలు అత్యధికంగా ప్రపంచ దేశాలలో మనకిచ్చినటువంటి పూర్వీకులు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా ఈరోజు మరి ప్రజాస్వామ్య దేశం ఇది. దానికి అనేక రకాలుగా హక్కుల్ని కల్పించారు. ఓటు అనేది కూడా ఒక గొప్ప హక్కు అండి ఈరోజు. మరి ఆ హక్కుని కోల్పోతే ఎలా అవుతుందండి? మాదంతా వాదన ఒకటే, కార్మికుడు, కర్షకుడు, యువకుడు ప్రతి ఒక్కవారు ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అన్యాయంగా ఏ ఓటును కూడా తీయకూడదు. మరి అదేవిధంగా ఈరోజు చూస్తే మరి దుర్మార్గంగా లక్షల ఓట్లు తీసివేయడం ఏందో అర్థం కాని పరిస్థితి ఉంది. దానికోసమే రాహుల్ గాంధీ గారు పదే చెప్తున్నారు, ఏదైనా చేస్తే పారదర్శకంగా చేయండి, ముందు నుంచి మొదలు పెట్టండి. మరి ఈరోజు ముందు నుంచి మొదలు పెట్టకుండా ఒక రాష్ట్రానికి ఎలక్షన్ మొదలు పెట్టినప్పుడు 2 నెలల నుంచో 3 నెలల నుంచో మొదలు పెడితే ఒరిజినల్ ఓటర్స్ పోతాయి. అదేవిధంగా ఒక రాష్ట్ర ఓట్లు ఇంకో రాష్ట్రంలో ఉండడేందో, ఒకరి పేరు మీద 300 ఓట్లు ఉండడమేందో. మరి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 96 కోట్లు ఓటర్స్ ఉన్నారు ఇండియా లెవెల్లో. మరి అదేవిధంగా మన రాష్ట్రానికి వస్తే 3.38 లక్షల ఓటర్లు ఉన్నారు మన దగ్గర. కాబట్టి ఇదంతా ఒక పక్షాన అనేది మరి జరగదానికి మేమేం వ్యతిరేకం కాదు, ఎస్ఐఆర్ గురించి వ్యతిరేకం కాదు. ఎస్ఐఆర్ని జాగ్రత్తగా చేయండి, సరిగ్గా చేయండి. అక్కడ ఉన్నటువంటి ఓట్లని కోల్పోకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించండి.
మన భారతదేశము ప్రపంచ దేశాల ఒక గొప్ప దేశము, ప్రజాస్వామ్య దేశము. అంబేద్కర్ గారు 1,47,300 పదాలతో ఒక రాజ్యాంగాన్ని రాసిచ్చి అనేక రకాలుగా వెసులుబాటును కల్పించి ఈ భారతదేశానికి అనేక హక్కులు కల్పించారు. ఆ హక్కుల్ని కూడా తార రాస్తుంటే మరి ప్రతిపక్ష దేశ స్థాయిలో ఊరుకోలేం కదా. రైట్ మాట్లాడదామండి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఓట్ల ఏరివేత లేదంటే ఒక వర్గం ఓట్ల తొలగింపు అనే చర్చ ఇప్పుడు దేశం అంతా కూడా నడుస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా మనం చర్చిస్తూ ఉన్నాం. శేషి గారు ఉన్నారు అనలిస్ట్. శేషి గారు, మీరేమంటారు ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి? అందరికీ నమస్కారం. భారతదేశము ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమే కాదు, అత్యధిక ఓటర్లు ఉన్నటువంటి దేశం కూడా. 96 కోట్ల ఓటర్లు ఉన్నటువంటి అతి పెద్ద దేశం కదా. కాబట్టి ఓటర్ల జాబితాలో ఖచ్చితత్వం ఉండాలి, పారదర్శకత ఉండాలి. ఆ 2 లక్ష్యాల కోసమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపడుతుంది. చిట్ట చివరిగా మనకి 2003లో ఈ ప్రక్రియను చేపట్టారు. 2003 తర్వాత అంటే 23 ఏళ్ల తర్వాత మళ్ళా ఇప్పుడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని చేపడుతున్నారు. అంటే ఈ 2 దశాబ్దాల్లో ఒక 5 శాసనసభ ఎన్నికలు, 5 లోక్సభ ఎన్నికలు జరిగాయి. కానీ ఎప్పుడైనా మీకు ఇన్ని ఎన్నికలు జరుగుతున్నాయి కదా, డిలీషన్స్ కంటే అడిషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు? ప్రతి ఎలక్షన్స్ కు ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఫామ్ 8 ద్వారా 18 సంవత్సరాలు నిండినటువంటి ఓటర్లను అడిషన్ చేస్తుంటది. మీకు అడిషన్స్ లక్షల్లో వచ్చి జాయిన్ అవుతుంటాయి, బట్ డిలీషన్స్ ఏదో కొన్ని సందర్భాల్లో తప్ప పెద్దగా డిలీషన్స్ ఉండవు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇప్పుడు భారత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఫస్ట్ ఫేజ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని బీహార్ లో మొట్టమొదట చేపట్టింది 2025లో ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు. అది ఎంత వివాదాస్పదమైంది అనేటటువంటి విషయం మనకి తెలుసు. తర్వాత సెకండ్ ఫేజ్ లోకి వచ్చేసరికి మీకు 9 రాష్ట్రాల్లోనూ 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ చేపడుతున్నారు. ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో కూడా సిద్ధంగా ఉండాలని 22 రాష్ట్రాలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లెటర్స్ విడుదల చేసిన సందర్భం ఉంది. ఈ థర్డ్ ఫేజ్ లో మన తెలుగు 2 రాష్ట్రాలు కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద ఓటర్ లిస్ట్ ప్రక్షాళన చేయబోతున్నారనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో, అయితే బీహార్ లో ఈ ప్రక్రియ చేపట్టినప్పుడు ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఒక అభ్యంతరాలు వచ్చాయి. ఎందుకు అంటే వాంటెడ్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఓటర్లను తొలగిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టు అనేక రకాలైనటువంటి సూచనలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు చేయటం జరిగింది. పార్టీలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బీహార్ లో ఎన్నికలు కూడా అయిపోయాయి. ఎన్నికలకు ముందు బీహార్ లో జరిగినటువంటిది ఏంటి అని అంటే దరిదాపు ఆ రాష్ట్రంలో 56 లక్షల ఓట్లను తొలగించడం జరిగింది. ఆ 56 లక్షల ఓట్లలో 2 ప్రధానమైన అకౌంట్స్ ఉన్నాయి. 20 లక్షల మంది చనిపోయినటువంటి ఓటర్లు, 24 లక్షల మంది డబుల్ ఎంట్రీస్ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి అంశంగా మనం చూసాం. అది ఫస్ట్ ఫేజ్ లో వివాదాలు అవన్నిటితో అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ కి వచ్చిన తర్వాత కూడా ఈ వివాదాలు సద్దుమణగలేదు. ప్రధానంగా అటు తమిళనాడు నుంచి ఇటు వెస్ట్ బెంగాల్ నుంచి అంటే ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక 2 రోజులకు ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్రాల్లో డ్రాఫ్ట్ రిలీజ్ చేసింది. ఒకసారి నేను ఆ డ్రాఫ్ట్ కి సంబంధించినటువంటి అంశాలు చెప్తాను. వెస్ట్ బెంగాల్లో 58 లక్షల ఓటర్ల తొలగింపు, గుజరాత్ లో 68 లక్షల ఓటర్ల తొలగింపు, మధ్యప్రదేశ్ లో 34 లక్షల ఓటర్ల తొలగింపు, రాజస్థాన్ లో 31 లక్షల ఓటర్ల తొలగింపు, చిన్న రాష్ట్రం ఛత్తీస్గఢ్ లో కూడా 24 లక్షల ఓట్ల తొలగింపు, కేరళలో 9 లక్షలు, ఈవెన్ గోవాలో కూడా 1,27,000 ఓట్ల తొలగింపు, చిన్న కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరిలో కూడా 77,000 ఓట్ల తొలగింపు. ఇక తమిళనాడు తీవ్రమైన అభ్యంతరాలు 97 లక్షల ఓట్ల తొలగింపు ముసాయిదా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇంత భారీ స్థాయిలో ఓటర్లను తొలగింపు చేస్తున్నటువంటి క్రమంలో వీట్లలో మనకి ఎక్కువగా కనపడుతున్నది 2 అకౌంట్స్ కనపడుతున్నాయి. ఒకటి మరణించినటువంటి ఓట్లు, అంటే గత 23 ఏళ్లుగా మరణించినటువంటి వాళ్ళ ఓట్లు మనం డిలీషన్ చేయలేదు కదా, ఇప్పుడు క్యూములేటివ్ గా డిలీషన్ చేస్తున్నాం కాబట్టి పెద్ద సంఖ్యలో కనపడుతున్నాయి. 2వ అకౌంట్కి వచ్చేసరకు డూప్లికేట్ ఓట్లు, అంటే ఒక వ్యక్తికి 2 చోట్ల 3 చోట్ల 2 నియోజకవర్గాల్లో లేకపోతే 2 రాష్ట్రాల్లో 2 జిల్లాల్లో ఇట్లా ఓట్లు ఉండటం. అయితే
మూడో అకౌంట్ గా వచ్చేసరికి ట్రేస్ అవుట్ గాని అడ్రస్లు ట్రేస్ అవుట్ కానటువంటి ఓటర్లు, ఇవి పెద్ద అకౌంట్ గా కనపడుతున్నాయి. ఫేక్ ఓట్లకు వచ్చేసరికి చాలా తక్కువ కనపడుతున్నాయండి. మీరు బీహార్ లో ఇంత చెప్పారు కదా, అక్కడ ఫేక్ ఓట్స్ 3,74,000 మాత్రమే అనేది మనకి ఈ సర్ ప్రక్రియ ద్వారా తెలిసినటువంటి అంశం. కాబట్టి 3 అకౌంట్స్ ద్వారా తొలగించబడుతున్నటువంటి ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అభ్యంతరాలు ఏంటంటే, వాళ్ళకి ఇప్పుడున్నటువంటి సిస్టాన్ని డిస్టర్బ్ చేస్తే ఇన్ని లక్షల ఓట్లు తొలగింపు చేస్తున్నాం కాబట్టి అది ఖచ్చితంగా ఆయా పార్టీల పైన గెలుపు ఓటమిల పైన ప్రభావం చూపెడుతుంది. కాబట్టి ఎక్కడో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి ఫేవర్ చేసేటటువంటి ప్రక్రియను చేపడుతుంది అని కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. ఈవెన్ దో తమిళనాడు గవర్నమెంట్ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. తర్వాత వెస్ట్ బెంగాల్లో స్వయంగా ముఖ్యమంత్రి సుప్రీంకోర్టుకు అటెండ్ అయ్యి అడ్వకేట్ గా తన వాదనలు వినిపించినటువంటి సందర్భం ఉంది. అయితే 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటి అనంటే, ఈ ఓటర్ల తొలగింపులో వస్తున్నటువంటి అభ్యంతరాలను మరింత పారదర్శకతను పెంచడానికి ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియలో జుడిషియల్ అధికారులను కూడా భాగస్వాములను చెయ్యండి అని మీకు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కి ఒక సూచన చేయడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామంగానే మనం చూడాలా. ఇది ఇప్పటి వరకు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. అయితే మీకు థర్డ్ ఫేజ్ కు వచ్చేసరకు తెలుగు రాష్ట్రాలు అంటే ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభించబోతున్నారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి కదా. అయితే తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరకు ఒక నిమిషం, అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. అంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు కానీ లేదంటే డబుల్ ఓట్లు వేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తొలగిస్తే ఓట్ల అంటే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతున్నట్టే లెక్క. ఇప్పుడు ప్రతిపక్షాలు తూర్పారబడ్డానికి గల కారణం మీరు కొద్దిగా తెలియజేశారు. సో బట్ ఇందాక మనకి జితేంద్ర గారు మాట్లాడుతూ ఇప్పుడే ఎందుకు ఇది మొదలైంది అనేటువంటిది వారి ప్రశ్న. దానికి మీరు ఏమని సమాధానం ఇస్తారు? అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలకు ఒక పారదర్శకమైనటువంటి సమాధానం ఇవ్వటంలో వైఫల్యం చెందారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ప్రతిపక్షాలు ఏ తీవ్రతతో దాడి చేస్తున్నాయో ఒక బాధ్యతాయుతమైన ఎలక్షన్ కమిషన్ కూడా అదే తీవ్రతతోటి దాడి చేస్తుంది. అది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇండిపెండెంట్ గా పనిచేయాల్సినటువంటి బాడీ, చాలా పారదర్శకంగా ఉండాల్సినటువంటి బాడీ, జవాబుదారితనంగా ఉండాల్సినటువంటి బాడీ కూడా ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలకు ఒక సహేతుకమైనటువంటి ఆన్సర్స్ ఇవ్వకుండా వాళ్ళ ప్రక్రియను కొనసాగించడంతో కొంత అనుమానాలు బలపడుతున్నటువంటి మాట వాస్తవం. కానీ ఓటర్ల లిస్టు ఒక 2 దశాబ్దాల తర్వాత కూడా మనం ప్రక్షాళన చేయకుండా ఉంటే దాంట్లో ఏమి ఖచ్చితత్వం ఉంటుంది? దాని ద్వారా మనం జరిపేటటువంటి ఎలక్షన్స్ ఎలా పారదర్శకంగా ఉంటాయనేటటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది కదా. కాబట్టి ఈ ప్రక్రియ మనం ఆహ్వానించదగిందే. కానీ ఈ ప్రక్రియ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రతిపక్షాలు లేవనెస్తున్నటువంటి అభిప్రాయాలను, అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకొని వాటికి కూడా సహేతుకమైనటువంటి సమాధానం ఇవ్వవలసినటువంటి బాధ్యత ఒక ఇండిపెండెంట్ బాడీ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ కు ఉంటుంది. ఎక్కడో రాహుల్ గాంధీ అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. బట్ ఆ ప్రశ్నలకు ఒక జవాబుదారీతనంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సమాధానం చెప్పటంలో ఎక్కడో పారదర్శకత లోపించింది అనేటటువంటి ఒక డౌట్ సామాన్య ప్రజానికానికి వ్యక్తమవుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరింత పారదర్శకంగా, మరింత జవాబుదారీతనంగా ఈ ప్రశ్నలకు లేకపోతే అభ్యంతరాలకు సమాధానం చెప్పి ఉంటే ఇంత వివాదాస్పదం కాకుండా పోయి ఉండేది. బట్ దీంట్లో ఏంటి అంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంటే కూడా కేంద్ర ప్రభుత్వ జోక్యం ఎక్కువగా కనపడటంతో మరింత ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. మమ్మల్ని ఓడించడానికే ఈ ప్రక్రియను తీసుకొచ్చారు, ఎలక్షన్స్ కు ముందే ఎందుకు తీసుకొస్తున్నారు అనేటటువంటి అభ్యంతరాలు వస్తున్నాయి. సహజంగా అట్లాంటి అభ్యంతరాలన్నీ వస్తుంటాయి. మరి ఎలక్షన్స్ కు ముందు ప్రక్షాళన చేయకపోతే ఎప్పుడు చేస్తారు అనేటటువంటి ప్రశ్న కూడా వస్తుంది. అయితే దీంట్లో మనం చాలా గమనించాల్సింది, వెస్ట్ బెంగాల్లో ఇంకో రకమైనటువంటి సమస్య ఎదురైంది. ఆ సమస్య ఏంటి అనంటే, ఈ టైం బౌండ్ పెట్టారు. ఏది ఈ స్పెషల్ ఇంటెన్సివ్ ప్రక్రియను కంప్లీట్ చేయడానికి టైం బౌండ్ పెట్టేసరికి బిఎల్ఓల పైన ఒత్తిడి జరిగింది. దగ్గర 30 మంది బిఎల్ఓలు మరణించినటువంటి సందర్భం ఉన్నది. అయితే ఇక్కడ కూడా ఇంకో విషయం ఏంటంటే, ప్రతి బిఎల్ఓ కింద 930 ఓట్లను మాత్రమే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ 930 వెరిఫికేషన్ చేసుకోవడానికి ఒక సఫిషియంట్ టైం ఇస్తే బాగుంటుంది. కానీ ఎలక్షన్స్ వచ్చినటువంటి సందర్భంలోనే హడావుడిగా తొందరగా ఇవ్వటం వల్ల ఇక్కడ కొంత ప్రక్రియలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. రైట్ శేషు గారు మాట్లాడదాం.
రైట్, మీరేమంటారు నాగార్జున గారు? అంటే ఇప్పుడు వై నౌ, ఇప్పుడే ఎందుకని చెప్పేసి జితేందర్ గారు అడిగారు. అదేవిధంగా కొన్ని సమాధానాలు కూడా కావాలి ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకి. మా కాంగ్రెస్ సోదరులు చాలా చక్కగా క్వశ్చన్ అడిగారు, నేను తప్పక ఆన్సర్ చెప్తాను. ఆ ఆన్సర్లు చెప్పే ప్రక్రియలో వాళ్ళు ఏమన్నారంటే మా కాంగ్రెస్ మాత్రమే 18 సంవత్సరాలు నిన్ను యువతలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటు హక్కు మా కాంగ్రెస్ ఇచ్చిందన్నది. మరి ఆ కాంగ్రెస్ ఏ కాంగ్రెస్? భారత స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెసా? ఖాన్స్ ఇమ్రాన్ ఖాన్ బొమ్రాన్ ఖాన్ ఇలాంటి ఖాన్లు నడుపుతున్న కాంగ్రెస్ అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఎలా ఉందంటే నేను గట్టిగా కొడతాను మీరు ఏడవద్దు అన్న విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే వీళ్ళు ఏమన్నారు, ఎస్ఐఆర్ చేయండి కానీ మా సోదరుల్ని ఎవరైతే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు లేదా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళ మటుకు దేశాన్ని దాడించొద్దు. దేశాన్ని దాడిస్తే వాళ్ళకి ఫేవర్గా మేము కోర్టులో కేసులు వేస్తాం, మేము అవసరమైతే లోక్సభ రాజ్యసభలో వాళ్ళకి మాట్లాడతాం, మేము కావాలని నేషనల్ ధర్నాలు చేస్తాం అన్న విధంగా వీళ్ళు చెప్పేది. ఎందుకంటే ఎస్ఐఆర్ చేయమంటున్నారు. చేసిన తర్వాత ఎవరైతే మన దేశం కానోళ్ళు మన దేశంలో అక్రమంగా ఉన్నారో వాళ్ళని పంపిస్తుంటే వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారో మరి నాకు అర్థం కావట్లేదు. అంటే వీళ్ళు చేసేది ఎలా ఉందంటే మేము కొడతాం మీరు ఆడవద్దు అన్న విధంగా వీళ్ళు చెప్తున్నారు. సో ఇంకపోతే సోదరులు అడిగిన క్వశ్చన్, ఇప్పుడు మాత్రమే మీరు ఎందుకు చేస్తున్నారు అన్నారు. సార్ మనం స్వాతంత్రం వచ్చి దాదాపు కొన్ని 10 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ ఎస్ఐఆర్ ఎప్పుడు చేశారా అంటే ఫస్ట్ ఎస్ఐఆర్, ఎందుకంటే ఈ ఓటర్ వెరిఫికేషన్ అప్డేట్ అనేది 3 విధాలుగా చేస్తారు సార్. ఒకటి ఎస్ఐఆర్ కింద చేస్తారు, ఇంకోటి ఐఆర్ ఇన్సెంటివ్ రివిజన్ కింద చేస్తారు, లేదంటే ఎస్ఆర్ సమ్మరీ రివిజన్ కింద చేస్తారు సార్. ఈ 3 స్టెప్పుల్లో లేదా ఈ 3 ప్రక్రియల్లో ఓటర్ ఐడీని ఫైనలైజేషన్ చేస్తారు. ఇప్పుడు దాకా స్వతంత్రం వచ్చి ఇన్నిసార్లు దాదాపు వాళ్ళే 60-70 సంవత్సరాలు వాళ్ళే పరిపాలించారు. మరి వాళ్ళు పరిపాలించినప్పుడు ఒక్కసారైనా ఎస్ఐఆర్ ఎందుకు చేయలేదు? అప్పుడు భారత ప్రభుత్వమే ఎస్ఐఆర్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది. మరి ఇన్ని సంవత్సరాలు మీరు ఎందుకు ఒక్కసారి కూడా చేయలేదు? అంటే మీరు చేయడానికి మీ దగ్గర డబ్బులు లేవా, సమయం లేదా, చేస్తే మీరు ఓడిపోతారా, లేదంటే ఎవరైతే వేరే కంట్రీ నుంచి వచ్చారో వాళ్ళని బలవంతంగా పంపించాల్సి వచ్చిందని ఓన్లీ మైనారిటీ బొజ్జగింపు రాజకీయం కోసం మీరు చేయలేదా? మీరు ఇప్పటిదాకా ఎందుకు చేయలేదని మేము క్వశ్చన్ చేస్తున్నాం. నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు వచ్చి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది సార్. ఎప్పుడైనా చేయాల్సిందే కదా, మొదటి 5 ఇయర్స్లోనో సెకండ్ 5 ఇయర్స్ థర్డ్ ఏదో ఒకసారి చేయాల్సింది కదా. వీళ్ళు ఏమంటున్నారు, ఇంకా వీళ్ళు మమ్మల్ని మెచ్చుకోవాలి, మేము 60 సంవత్సరాలు మేము పరిపాలిస్తే మేము ఇంతవరకు ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టలేదు, కానీ మీరు వచ్చిన విచిన్ 12 ఇయర్స్లో మీ ఎస్ఐఆర్ చేస్తున్నారంటే మీరు గ్రేట్, మీరు చాలా బాగా పరిపాలన చేస్తున్నారు, వేరే దేశం నుంచి వచ్చిన మన దేశం నుంచి పంపించేస్తున్నారు అని వీళ్ళు మమ్మల్ని మెచ్చుకోవాలి. అది మనకి ఎందుకు మెచ్చుకోవట్లేదు? ఇంకపోతే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, ఎలక్షన్ ముందు ఎందుకు చేస్తున్నారు అన్నారు సార్. సార్ ఏపీ తెలంగాణలో ఎలక్షన్ జరగడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంది సార్? దాదాపు 2.5 సంవత్సరాలు ఉంది. 2.5 సంవత్సరాలు వాళ్ళు అనేది ఒక వర్గం వాళ్ళ ఓట్లే తొలగిస్తున్నారు. అదే సార్ నేను అదే చెప్తున్నా. ఫస్ట్ వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంది, ఎలక్షన్ ముందే ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మేము ఉన్న టెన్యూర్లో 5 సంవత్సరాల్లో ఏదో ఎలక్షన్ అయిపోయిన 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఏదో సంవత్సరం చేయాలి కదా. కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్కి అయిపోయిన సంవత్సరానికి 2 సంవత్సరాలు ముందు చేస్తున్నాం, లేదా కొన్ని రాష్ట్రాలు ఎలక్షన్కి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ముందు చేస్తున్నాం. ఏదో టైం చేస్తున్నాం కదా, చేస్తున్న వీళ్ళు ఎందుకు మెచ్చుకోవట్లేదు? ఇప్పుడు ఏపీ తెలంగాణ ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు, కానీ ఎస్ఐఆర్ ప్రక్రియ మేము ఎందుకు చేపట్టినాం? మరి దాని మీద స్పందించాలి. అంటే వీళ్ళు క్వశ్చన్ అడిగేది ఎలా అడగాలో కూడా తెలియట్లా. ఇందాక మీరు చెప్పినట్టు వెస్ట్ బెంగాల్ ఉంది, ఎలక్షన్ ముందు చేసినాం, ఇప్పుడు ఎలక్షన్ లేదు, ఎలక్షన్ లేకపోతే నేను చేస్తున్నాం కదా. అంటే టయానుసారం బట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా విధంగా చేయాలి ఏంటంటే భారత ప్రభుత్వం కానీ లేదంటే ఎలక్షన్ కమిషన్, మెయిన్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలు పెడతారు సార్. దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. ఏం చెప్పడం జరిగింది, ఒక వర్గం ఓట్లు మాత్రమే తీసేస్తున్నారు. ఇందాక మా అనలిస్ట్ గారు చాలా చక్కగా చెప్పారు. ఏమేమి చెప్పారు, నాన్ రెసిడెంట్లు లేదా వేరే కంట్రీ నుంచి వచ్చిన ఓట్లు చాలా తక్కువే ఉన్నాయి సార్. మెయిన్ చనిపోయిన ఓట్లు ఉన్నాయి, దాంతోపాటు డూప్లికేషన్స్ ఓట్లు ఉన్నాయి, డబుల్ ఓటింగ్లో హిందువుల ఓట్లు కూడా ఉంటాయి కదా, సిక్కుల ఓట్లు కూడా ఉంటాయి కదా, అదర్ ఓట్ క్రిస్టియన్ ఓట్లు కూడా అంటే చాలా ఓట్లు కూడా ఉంటాయి కదా. స్పెసిఫిక్ గా ముస్లిమ్స్ ఓట్లే మనం ఎందుకు కొనుక్కోవాలి? మరి అందులో హిందువుల ఓట్లు కూడా పోతున్నాయి కదా. మరి దానికేంటి అంటే అసలు ఎస్ఐఆర్ అనేది కరెక్ట్ గా చేయాలి. చేసిన దాన్ని వీళ్ళు మమ్మల్ని మెచ్చుకోవాల్సింది వీళ్ళు ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదు సార్. ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. రైట్ నాగార్జున గారు ప్లీజ్ కంటిన్యూ. సార్ ఇంకొక చిన్న పాయింట్ సార్, మా కాంగ్రెస్ సోదరులు ఏమంటున్నారంటే ఏదో మేమున్నప్పుడు మాత్రమే వేరే కంట్రీ నుంచి చొరబాటుదారులు ఎక్కువ అయ్యారని చెప్పి చెప్పడం జరిగింది. మేమున్నప్పుడు కాదు సార్, గత స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి రాకముందు దాకా ఇది జరుగుతూనే ఉంది. అది మా ప్రభుత్వాన్ని కానీ వీళ్ళ ప్రభుత్వం ప్రతి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. వీళ్ళు పరిపాలించే అన్ని సంవత్సరాలు అట్లీస్ట్ అరే వేరే దేశం నుంచి మన దేశానికి దొంగ వలసలు వస్తున్నారు, మనం ఎందుకు అక్కడ కంచెలేయటం కానీ లేదంటే అమెరికా ఇప్పుడు మెక్సికో నుంచి ఎలా రాకుండా ఎలా చేస్తుందో అలా మనం ఎందుకు చేయలేదని చెప్పి వీళ్ళు అనాలి కదా. ఇప్పుడు మేము చేస్తుంటే వీళ్ళు ఎందుకు ఉరుక్కుపడుతున్నారు నాకు అర్థం కాలేదు సార్. ఇంకోటి వీళ్ళు ఏమంటున్నారంటే ఎస్ఐఆర్ చేస్తుంటే మంచి ఓట్లు పోతాయో అంటున్నారు. మంచి ఓట్లు బావు, దొంగ ఓట్లు పోతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, వీళ్ళు ఎస్ఐఆర్కి వీళ్ళు కులగణన చేశారు సార్, బీసీ కులగణన మీరు విన్నారు కదా.
ఏదైతే వీళ్ళు మేనిఫెస్టోలు పెట్టారో, లేదంటే వీళ్ళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఘనంగా చెప్పుకుంటున్నాడు, నేను రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి సన్మానం చెప్పుకొచ్చారు, నేను కులగానం చేశాను, ముఖ్యంగా బీసీ కులగానం చేశాను అని చెప్తున్నారు సార్. ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఇదే హైదరాబాద్లో నాకు 2 ఇల్లులు ఉన్నాయి సార్. 2 ఇల్లులు ఉన్నాయి సార్. 2 ఇల్లుల్లో 2 నేనే ఉంటా. ఒక ఇంట్లో నేను ఉంటే ఒక 2 ఇంట్లో నా ఆఫీస్ ఉంటుంది. కనీసం నా ఇంటికి 2 ఇళ్ళలో ఒక ఇంటికి కూడా కులగణన మీద ఒక్కరు రాలేదు సార్. నాకు ఒక్కరు రాలా అంటే వీళ్ళు చేసిన కులగణన బోగస్ కులగణన. అందుకే ఇప్పటికి కూడా వాళ్ళ డీటెయిల్స్ బయట పెట్టాల. బీసీలో ఎన్ని రకాలు బీసీ క్యాస్ట్లు ఉన్నాయి మనకు తెలుసు, 150 రకాలు దాదాపు ఉన్నాయి. మరి ఎందుకు బయట పెట్టట్లా? అదర్ క్యాస్ట్లు ఎందుకు బయట పెట్టలా? ఎందుకంటే వీళ్ళు ఏదో చెయ్యాలి కాబట్టి, ఏదో మేనిఫెస్టో ఇచ్చిన మభ్యపెట్టి మాయ చేసుకోవడానికి చేయాలి కాబట్టి వాళ్ళు చేశారు. బహుశా వాళ్ళు చేసినట్టు మేం చేస్తున్నాం అనుకున్నాం సార్. వాళ్ళు రిపోర్ట్లు చేసిన వాళ్ళు బయట పెట్టలా, కానీ మేము చేసిన రిపోర్టు నార్మల్ డ్రాఫ్ట్ ఇస్తున్నాం. మేము ప్రజలుగా చెప్తున్నాం, అయ్యా ఏమైనా తప్పులుంటే మనం ఏం ఫిగర్ కాకూడదు, భయపడద్దు, ఇది మన ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం, మళ్ళీ మీరు అప్లై చేసుకోండి, మా దగ్గర ఏమైనా తప్పు ఉంటే మేము రెక్టిఫై చేసుకుంటాం అని ఇబ్బంది పడద్దని చెప్పి మేము సఫిషియెంట్ టైం ఇస్తున్నాం కదా. సఫిషియెంట్ టైం ఇచ్చి సఫిషియెంట్ డాక్యుమెంట్స్ మీరు మాకు తీసుకొచ్చి చూపించిన తర్వాత మేము ఫైనల్ రిపోర్ట్ ఇస్తున్నాం కదా. మా తప్పు ఏమైనా ఉంటే తప్పు మండి సారీ చెప్పి మేము మళ్ళీ ఓటు ఇస్తున్నాం కదా. దానికి ఎందుకు మనం ఇది అట్లా? ఇంకోటి ఏంటంటే సార్, మా ఎనలిస్ట్ సోదరు గారు కూడా చెప్పారు సార్, మనం వాస్తవాలు కొన్ని ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. ఆయన ఏం చెప్తున్నారంటే చాలా మంది బిఎల్ఓలు చనిపోవడం జరిగిందని చెప్తున్నారు సార్. వాస్తవానికి ఎలక్షన్ కమిషనర్కి సపరేట్ స్టాఫ్ అంటూ ఉండదు సార్. అక్కడ లోకల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కింద లేదా ఇంకో పనిచేసే లోకల్ అథారిటీ కింద పనిచేసే స్టాఫ్ని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మాత్రమే వాళ్ళు స్టాఫ్గా తీసుకొని మాత్రమే వాడతారు సార్. అక్కడ బిఎల్ఓలు ఎందుకు చనిపోయారు, వేరే స్టేట్లో కానీ ఎందుకు చనిపోలేదంటే మెయిన్ వెస్ట్ బెంగాల్ అనేది మా బీజేపీ కానీ వేరే వాళ్ళు కానీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడ లోకల్ గవర్నమెంట్ ఎవరైతే రన్ చేస్తున్నారో తృణమూల కాంగ్రెస్ వాళ్ళు అపాయింట్ చేసిన బిఎల్ఓలు ఎవరైతే వాళ్ళ మీద మెయిన్ ప్రెజర్ పెడుతున్నారు. ఈవెన్ దో వాళ్ళు ఇక్కడ చనిపోయినా కానీ మీరు బతుకున్నట్టే ఓటు ఇవ్వండి, ఇక్కడ వాళ్ళు నాన్ లోకల్ అయినా సరే, వేరే కంట్రీ నుంచి వచ్చినా సరే ఇదే కంట్రీలో పుట్టారు, వాళ్ళు ఎక్కడే పేరు నామకరణం చేసుకున్నారు, డెత్ సర్టిఫికేట్ అన్ని బర్త్ సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయని చెప్పి మీరు సర్టిఫికేట్లు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ మీద బలవంతం పెట్టడం బట్టే వాళ్ళు మళ్ళీ రేపొద్దున మేము అప్రూవల్ చేస్తున్నాం, రేపు మళ్ళీ ఏమైనా మా మీదకి వస్తే గవర్నమెంట్లో మా ఉద్యోగులు పోతే మా మీద ఇష్యూ అని చెప్పి వాళ్ళు భయపడి ఇదే వాళ్ళు చనిపోవడం కానీ ఇంకోటి ఇది కనుక జరిగింది సార్. మెయిన్ అది స్టేట్ ప్రభుత్వం మిస్టేక్ మాత్రమే. ఎందుకు సార్ రేపు ఏపీలో జరుగుతాయి, ఏపీలో ఎటువంటి బిఎల్ఓలు ఏమి చేసుకోరు, ఎందుకని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ గా అవకాశం ఇచ్చింది. ఏ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ లేదంటే దాని మీద కూడా మాట్లాడదామండి. రైట్, అమర్నాథ్ గారు, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలోని ఓటర్లు కావచ్చు, ఆంధ్ర ఓటర్లు తెలంగాణలో కూడా నమోదై ఉన్నారని ఒక వివాదం కూడా తలెత్తింది. సో దీనికి సంబంధించి మీరేమంటారండి? ప్రస్తుతం ఇప్పుడు అక్కడ తెలుగు రాష్ట్రాల అంశం కూడా వస్తుంది ఎస్ఐఆర్ ప్రక్రియలో, దానికి సంబంధించి మీరేం మాట్లాడతారు? సార్ ఖచ్చితంగా సార్, తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇందాక అనలిస్ట్ గారు కూడా చెప్పినారు, వీటిల్లో 20 సంవత్సరాలుగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ జరగకపోవడం వల్ల ముఖ్యంగా ఎక్కువ ఉండే ఓట్లు అయితే డబుల్ ఎంట్రీ ఓట్లు, డెత్ ఓట్లే. ఇది మనం బేసిక్ గా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా స్టేట్ క్యాపిటల్ లోకి వెళ్ళి అక్కడ నివాసం ఏర్పరచుకుని అక్కడ ఒక ఓటు ఎక్కించుకునే అవకాశం అయితే ఉంది. ఒకవేళ డిస్ట్రిక్ట్ ఆఫీస్ అయితే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లోనో లేకుంటే ఆ దగ్గరలో నియర్ బై ప్లేసెస్ లో వాళ్ళు కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఓటు నమోదు చేసుకుని అక్కడ చేసే అవకాశం ఉంది సార్. ఇలా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో కానీ లేకుంటే స్టేట్ హెడ్ క్యాపిటల్ అయినటువంటి హైదరాబాద్ కానీ కామన్ క్యాపిటల్ గా ఉంది కాబట్టి హైదరాబాద్ లో కూడా ఇక్కడ ఓట్లు అక్కడ ఓట్లు ఉన్నాయి, కానీ ఆ పర్సెంటేజ్ అయితే చాలా తక్కువ ఉంటుంది సార్. దీనికంటే కూడా ఇంటర్స్టేట్ ఇంటర్స్టేట్ సార్ ఖచ్చితంగా రద్దు చేయాలి సార్. ఖచ్చితంగా రద్దు అయ్యే అవకాశం కాదు, రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్స్ జరిగినప్పుడు అక్కడ ఎలక్షన్స్ జరిగినప్పుడు అక్కడ ఒక పార్టీని ప్రభావితం చేయడం లేకుంటే ఒక పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల ప్రజాస్వామ్యంగా మనం ఏదైతే ప్రజాస్వామ్యం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దాని అంతిమ విలువలు అయితే కోల్పోయే ప్రమాదం ఉంది సార్. ఖచ్చితంగా కూడా ఒక వ్యక్తి ఒక చోటే ఓటు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. అదే జెన్యూనిటీ కూడా సార్. ఖచ్చితంగా జెన్యూన్ ఓటర్స్ ని మాత్రమే పెట్టాలి, ఆ ప్రక్రియ కూడా ఖచ్చితంగా జరగాలి. దీనికి అంతటికి కూడా ఒక యునిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ తో అనుసంధానం చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం సార్. దీనివల్ల ఎక్కడైతే సింగిల్ ఓటర్ కు ఒక యునిక్ ఐడికి చేయడం వల్ల ఖచ్చితంగా ఏదైనా మన దగ్గర ఉండే ఒక ఐడెంటిటీని ఒక యునిక్ ఐడికి దీన్ని అనుసంధానం చేయడం వల్ల ఖచ్చితంగా ఈ దొంగ ఓట్లు, డబుల్ ఎంట్రీ ఓట్లు తీసేసేదానికి అవకాశం ఉంది సార్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ లో మీరు గతంలో గమనించే ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతిలో ఎలక్షన్ అనేది ఒకటి మీరందరూ కూడా దగ్గరగా చూడడం జరిగింది.
ఆ తిరుపతి ఎలక్షన్లలో దాదాపుగా చాలా మంది దొంగ ఓట్లను, డబుల్ ఎంట్రీ ఓట్లను ఆసరాగా తీసుకొని అప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులు, అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తంగా ఎక్కడి నుంచో ఓటర్లను తీసుకొని వచ్చి అక్కడ ఓట్లు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ ఎలక్షన్, తిరుపతిలో ఎలక్షన్ జరుగుతుంటే ఎక్కడో చిత్తూరు, కడప, కర్నూలు ఎక్కడెక్కడి నుంచో ఓటర్లు వచ్చి అక్కడ ఓట్లు వేసి దొంగ ఓట్లు, ఈ డబుల్ ఎంట్రీ ఓట్లు, ఈ దొంగ ఓట్ల వల్లే భారీ మెజార్టీలు రావడం కానీ, లేకుంటే అక్కడ ఉన్నటువంటి సీట్లను గెలుచుకోవడం కానీ జరిగింది. సో అధికారంలో ఉన్న పార్టీకి కానీ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓట్లను తొలగించడం వల్ల అధికారంలో ఉన్న పార్టీ కంటే కూడా ప్రతిపక్ష పార్టీలకే మేలు జరిగే అవకాశం ఉంది సార్. ఓకే, ఎందుకంటే ఎలక్షన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కంటే కూడా ప్రతిపక్ష పార్టీ ఎక్కువ ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ రోజు. కాబట్టి ఈ దొంగ ఓట్లు, డబుల్ ఎంట్రీ ఓట్లు లేకపోవడం వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటర్ కూడా తన ఓటును వినియోగించుకునేదానికి ముందుగా చూస్తాడు. కాబట్టి తన ఓటు తాను వినియోగించుకుంటాడు. ఏదైతే దొంగ ఓటు ఉందో దాన్ని ఎక్కడైతే అధికారం చేతిలో ఉందో వాళ్ళు కానీ, లేకపోతే ఎక్కడైతే బలవంతంగా ఆ అధికారులు చేయగలుగుతారో అక్కడ కానీ ఆ రెండు చోట్ల ప్రభావితం అయ్యే అవకాశం ఉంది సార్. కాబట్టి ఈ దొంగ ఓట్లను, డబుల్ ఎంట్రీ ఓట్లను తీయడం వల్ల అధికార పార్టీ కంటే కూడా ప్రతిపక్ష పార్టీలకి ఎక్కువ లాభం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక లార్జర్ కాంటెక్స్ట్ లో చూడాలా, దీని ఏదో పొలిటికలైజ్ చేసి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను చూడాలి. ఎందుకంటే సార్ మన దేశంలో ఒక మాట, మన దేశంలో సార్ ప్రతి 6 నెలలకు, సంవత్సరానికి ఎక్కడో చోట ఎలక్షన్ జరుగుతూనే ఉంటది. ఈ ప్రక్రియ గత 23 సంవత్సరాలుగా ఇప్పటిదాకా జరగకపోవడమే పెద్ద విచిత్రమైన అంశం. గతంలో నాకు మీరు అదే అంటున్నారు, నాగార్జున గారు అదే అంటున్నారు, మరి జితేంద్ర గారు ఏమంటారు చూద్దాం. జితేంద్ర గారు ఒకటి జితేంద్ర గారికి కూడా చెప్పేది ఏంటంటే, దీన్ని ఒక రాజకీయ కోణంలో కాదు, ఒక పొలిటికల్ పార్టీగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఈ కోణాన్ని జితేంద్ర గారు కూడా ఆలోచించాలా. ఆయన చెప్పిన దాంట్లో వాళ్ళకి ఏమన్నా అనుమానాలు కానీ, అభ్యంతరాలు ఉంటే ఖచ్చితంగా లోకల్ గా ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్ కానీ, లేకుంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళకి రిప్రజెంట్ చేయొచ్చు, వాళ్ళతో గట్టిగా ఫైట్ చేసే అవకాశం కూడా ఉంది సార్. అంతే తప్ప ప్రక్రియను ఆపడం అనేది, ప్రక్రియను తప్పుపట్టడం అనేది సరైన పద్ధతి కాదు సార్. అది జితేంద్ర గారు కూడా ప్రక్రియను అయితే స్వాగతించారు, కానీ దీంట్లో ఉన్న అనుమానాలు మాత్రం వాళ్ళు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. రైట్. జితేంద్ర గారు ఏమంటారు? మీరు చేయలేంది మేము చేసి చూపించాం, మెచ్చుకోపోయినా పర్లేదు, విమర్శించేద్ది అంటున్నారు బీజేపీ నుండి. ఇప్పుడు మీరు అమర్నాథ్ గారి వ్యాఖ్యలు కూడా విన్నారు కాబట్టి మీ కామెంట్ ఏంటంటే? ఒకటండి, దేశంలో ఒక పెద్ద ఎత్తున బీజేపీకి ఆర్ఎస్ఎస్ అనే సంస్థ పనిచేస్తుందండి. చాలా మందికి తెలియదు ఇలా. ఆ ఆర్ఎస్ఎస్ చేసే పని ఏంటంటే, ఒక ఏరియాలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకో స్టేట్కి వెళ్ళిపోతారు వాళ్ళు. మాకు బాగా తెలుసు, నాకు 43 ఏళ్ళ నుంచి నేను కూడా పార్టీలో పనిచేస్తున్నాను, అనేక వింగులు చూస్తున్నాను. కాబట్టి కర్ణాటకలో జరిగినటువంటి వ్యవస్థ గురించి, అక్కడ జరిగినటువంటి ఎంపీ సీట్లలో ఏ విధంగా మేము మోసపోయినాము, ఏ విధంగా ఓడిపోయినాము, మా రాహుల్ గాంధీ గారు స్క్రీన్ పెట్టి ఏ కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఏ కాన్స్టిట్యున్సీలో ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, ఏ రాష్ట్రం నుంచి ఎన్ని ఓట్లు వచ్చినాయి అని క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరిగింది. బీజేపీ కావాలని దేశంలో కాంగ్రెస్ పార్టీ రావకుండా, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి కాకుండా అడ్డుకుంటుందండి, కావాలని అడ్డుకుంటుంది. మేము ఒక్కొక్క ఇంటి పైన ఆయన 300 ఓట్లు, వేరే రాష్ట్రంకు సంబంధించినటువంటి కర్ణాటకలో ఒక పార్లమెంట్ ఏరియాలో ఒక కాన్స్టిట్యున్సీలో ఆ ఓటు అక్కడ రాష్ట్రం నుంచి ఇక్కడ ఉండడం ఏంది? ఇదే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ని ప్రశ్నిస్తే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రాజకీయ ఉన్నటువంటి పార్టీ లాగానే మాట్లాడుతున్నది. నువ్వు ఈ విధంగా అంటావా, నువ్వు రా చూయించు అంటావు. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో అక్కడక్కడ ఆయన వ్యక్తుల ఫోటోలు చూయించి, ఓటర్లను చూయించి, అక్కడ జరుగుతున్నటువంటి మోసాన్ని చూయిస్తుంటే కోర్టులు చెప్తున్నాయి కదండి జితేంద్ర గారు, కోర్టులు చెప్తున్నాయి కదా సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి వ్యవస్థలో ఎలక్షన్ కమిషన్ కూడా ఒకటి, దాన్ని మనం కామెంట్ చేయడానికి లేదన్నట్టుగా కూడా వ్యాఖ్యలు మనం చూసాం కదా, దానికి మీరే లేదండి. ఇప్పుడు ఒక సమస్యను ఎత్తి చూపినప్పుడు సరి చేసుకోవడానికి ఏం బాధ వారికి? ఒక ప్రతిపక్ష నాయకుడు, దేశానికి ఒక ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి తర్వాత అంత పటిష్టంగా ఈ దేశం కోసం ఆలోచన చేసేటువంటి ప్రజలు తీర్పిచ్చినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఒక సమస్యను ఎత్తినప్పుడు అంతే విధంగా వాళ్ళు స్పందించి ఆ ఏరియాలోకి వెళ్ళి ఆ లోటుపాట్లను సరిదిద్ది అక్కడ ఉన్నటువంటి జరిగిన పొరపాటుని, ఆ దొంగ ఓట్లను తీసి ఎక్కడ దొంగ వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది కదా. ఈ రోజు మేము మా ప్రభుత్వాన్ని కోల్పోయినాం కేంద్రంలో, అలాంటివి ఎన్నో రకాలుగా అనేక ఎంపీ సీట్లను మేము కోల్పోయినాం. మాట్లాడకుంటే ఎట్లయితుందండి? మేము మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఇదంతా ఒక పెద్ద కుట్రలాగా బీజేపీకి ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ
పెద్ద ఎత్తున ఇది ఓట్ బ్యాంకును చోరీ చేస్తుందని ప్రతి రాష్ట్రంలో, ఒక రాష్ట్రంలో ఎలక్షన్ అయిపోగానే ఇంకో రాష్ట్రానికి బయలుదేరుతారు వాళ్ళు. చేరి అక్కడ పోయి మళ్ళా ఇదే విధంగా దొంగ ఓట్లను నమోదు చేస్తారు, ఓట్లు వేస్తారు, మరి ఫోన్ చేస్తారు. దేశవ్యాప్తంగా వీళ్ళకు ఉన్నటువంటి దొంగ ఓట్లు తప్ప ఇంకేం లేదు. ఎలక్షన్ కమిషనర్ ప్రశ్నిస్తే బీజేపీ వారికి ఎందుకండి బాధ? వారికి ఏం సంబంధం ఉందండి? అదొక స్వతంత్రమైనటువంటి సంస్థ. సార్ మా కాంగ్రెస్ ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. మొదటి వీళ్ళు ఏమంటున్నారంటే స్వతంత్రమైనటువంటి సమస్యని ప్రశ్నిస్తే అనేది చెప్పాలి కదా, ఆ సమస్య సమాధానం చెప్పాలి, సరిదిద్దుకోవాలి. కాంగ్రెస్ మిత్రులు ఒక విషయం మాకు సమయం ఇవ్వాలి. కాంగ్రెస్ మిత్రులు గురించి మాట్లాడితే జితేందర్ గారు ఒక్క నిమిషం వారేదో అడ్డుపడుతున్నారు. బాగా ఎప్పుడు కూడా సార్ జితేందర్ గారు రాత్రి ఓబీసీ, ఇప్పుడు రాత్రి జరిగినటువంటి ఈఓబీసీలకు వాళ్ళకు ఒక ఇచ్చిన ఎవరు చెప్పకున్నా కూడా వాళ్ళకు రిజర్వేషన్ వారేదో చెప్పాలనుకుంటున్నారు. జితేంద్ర గారు, నాగార్జున గారు చెప్పండి ప్లీజ్. సార్ కాంగ్రెస్ పార్టీ సోదరులు మాట్లాడింది ప్రధానికి నేను ఆన్సర్ చేస్తాను సార్. మేము ఎక్కడికి పారిపోం రాహుల్ గాంధీ గారు లాగా పార్లమెంట్లో. సో నేను ఆన్సర్ చేస్తాను. మొదటి వాళ్ళు ఏమన్నారంటే మా ఆర్ఎస్ఎస్ గురించి చెప్పడం జరిగింది. ఏం చెప్తున్నారంటే ఆర్ఎస్ఎస్ కర్ణాటకలో వర్క్ చేసింది ఎలక్షన్ వరకు, ఆ తర్వాత మళ్ళీ వేరే రాష్ట్రానికి వెళ్ళింది, ఆడ వర్క్ చేసి మళ్ళీ వేరే రాష్ట్రానికి వెళ్ళింది. అంటే ఒక ఎలక్షన్ ఎలా చేయాలి, ఎలక్షన్ హియరింగ్ ఎలా చేయాలి, ఒక పార్టీ ఎడ నలపాలి, ఒక దేశాన్ని రాజకీయ నాయకులను ఎలా ఇచ్చేయాలని చెప్పి ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాలని చెప్పి వీళ్ళు తెలుసుకోవాలి. అంత కమిట్మెంట్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లో ఉంది కాబట్టి ఇలా ఉంది. వీళ్ళ కార్యకర్తలు ఏంది, వీళ్ళే చెప్తున్నారు కదా మా కార్యకర్తలు కమిట్మెంట్గా చేస్తున్నారు కాబట్టి ఈ 100 సీట్లు వస్తున్నాయి కదా, అది వీళ్ళు మెచ్చుకున్నారుగా, మళ్ళీ ఎందుకు ఏడుస్తారు? ఇంకపోతే సార్ ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు మనం ఏం చేయాలి? ఎందుకు మనం ఓడిపోతున్నాం, ఎందుకు జరిగింది? మన కెప్టెన్ ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నారో అతను సరిగ్గా ప్లే చేయటం లేదా, అతను కరెక్ట్గా ప్లేయర్స్ని ఎంచుకోవటం లేదా, మన తప్పులు ఏంటి ఒప్పులు ఏంటంటే వీళ్ళు అనాలిసిస్ చేసుకుని ఎలక్షన్కి వెళ్తే వీళ్ళకి మంచి సీట్లు వచ్చాయి. కానీ వీరు అలా వెళ్ళకుండా వేరే రీజన్స్ చెప్పుకుంటా ఇలా ఉండబట్టే వీళ్ళు ఇలా ఉన్నారు సార్. ఇంకోటి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎగ్జాంపుల్గా కర్ణాటకలో తీసుకొని చెప్పారు సార్. వీళ్ళు ఏమంటారు, లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్లో ఏదైతే జరిగిందో అవి మొత్తం బోగస్ ఎలక్షన్లు, సరిగ్గా ఎలక్షన్ జరగలేదు, సరిగ్గా ఓటింగ్ జరగలేదు, రాహుల్ గాంధీ గారు చాలా చట్టాలు చూపించారు అని చెప్పడం జరిగింది. నేను సూటి ప్రశ్న అడుగుతున్నా, నేను మంచిగా ఎలక్షన్ జరిగిందని చెప్తున్నాను, మీరేమన్నారు మంచిగా ఎలక్షన్ జరగలేదని చెప్పారు. మరి జరగలేదని మంచిగా జరగలేదని చెప్పి మీ నాయకుడు మీరు అన్నారు కదా, అఫ్కోర్స్ మీరు శుద్ధ పోస్టులే అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? మీకు దాదాపుగా పార్లమెంట్లో వచ్చేసి 99 సీట్లు ఉన్నాయి కదా ఎంపీ సీట్లు, రాజీనామా చేయండి అయ్యా. రాజీనామా చేసి ఈ ఎలక్షన్ సరిగ్గా జరగలేదు అని చెప్పి మీరు విత్డ్రా చేయండి. లేదు ఓన్లీ కర్ణాటక గురించే మాట్లాడారు కదా, కర్ణాటకలో వీళ్ళకి 17 మంది ఎంపీలు ఉన్నారు కదా, మరి ఎస్పెషల్లీ కర్ణాటకలో సరిగ్గా ఎంపీ ఎలక్షన్ జరగలేదంటే మరి ఆ 17 మంది ఎంపీలు కూడా సరిగ్గా ఎన్నుకోబడినట్టే కదా, దొంగ ఓట్లతో ఎన్నుకున్నట్టే కదా, మరి వాళ్ళు రాజీనామా చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయట్లేదు? మేము కరెక్ట్ ఎలక్షన్ అంటున్నాం, మా ఎంపీలు కరెక్ట్ ఎంపీలు అంటున్నాం, అందుకే మీరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. మీరు కరెక్ట్ ఎంపీలు కాదు, కరెక్ట్ ఓటింగ్ జరగలేదు అన్నప్పుడు మీ 17 మంది ఎంపీలు రాజీనామా చేయాలిగా. అలాగే మీ యొక్క అపోజిషన్ లీడర్కి ఏదైతే పదవి అనుభవిస్తాడో మీ రాహుల్ గాంధీ గారు, దాన్ని మరి రాజీనామా చేయాలి కదా. ఆయన ఎంపీ సీట్కి రాజీనామా చేయాలి కదా, ఆ తర్వాత వాళ్ళు చెల్లి నిలబెట్టి గెలిపించారు కదా, మరి అది రాజీనామా చేయాలి కదా. మరి ఎందుకు మీరు అది చేసిన తర్వాత అప్పుడు చెప్పండి, బయటకు వచ్చి మేము మాట్లాడతాం. మీరు అయ్యేం మాట్లాడకుండా పొద్దుకు ఇలా మాట్లాడితే మేము బురదేస్తాం, మీరు కడుక్కోండి అంటే. ఇంకోటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే ఈ సీన్ అంటే మీకెందుకు వచ్చింది అంటున్నారు సార్. మేము సమాధానం చెప్పితే ఒక బాధ, సమాధానం చెప్పకపోయినా ఒక బాధ, కాబట్టి సమాధానం చెప్పాలి కాబట్టి ఒక బాధ చెప్తున్నాం సార్. ఎలక్షన్ కమిషన్ కి ఒక లిమిట్స్ ఉంటాయి, సార్. 2014లో కుంభక్కయ్యారా? 2009లో మీరు కుంభక్కయ్యారా? చెప్పండి. 2009లో మీరు కుంభక్కయ్యారా? 2004లో మీరు కుంభక్కైతే మీకు గవర్నమెంట్ వచ్చిందా? అదే చెప్తున్నాం సార్, తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి అది చెక్ చేసుకోండి మీరు. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో అది చెక్ చేసుకుంటే బాగుంటది. అలాగే మీరు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఎలక్షన్ చూద్దామండి. తెలంగాణ ఎలక్షన్ ఎన్ని కుమ్ములాట్లు ఉన్నాయి. లేదు రేవంత్ కరెక్ట్ అని చెప్పి పిసిసి ప్రెసిడెంట్గా పెట్టుకున్నారు. మీరు ఎలక్షన్లో ఓడిపోయినా కానీ రేవంత్ రెడ్డిని ఉంచుకున్నారు. మీరు సీఎం అయ్యారు కదా, మీ గవర్నమెంట్ వచ్చింది కదా. అలాంటి ఏదైతే ఉన్నాయో మీ పార్టీ యొక్క విధి విధానాలు ఏదో ఉన్నాయో మిస్టేక్లు ఉన్నాయో ప్రతి రాష్ట్రం రెక్టిఫై చేసుకోండి. మేము స్ట్రాంగ్గా కోరుకుంటాం. దేశంలో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఎలాగ ఉండాలో అలాగే అపోజిషన్లో ఉన్న వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళ దేశం మంచిని కోరుకోవాలి కానీ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం.
మీరు మంచి సీట్లు తేవాలని మేమే కోరుకుంటున్నాం కదా, మీరు స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నాం కదా. Right. మీకు వచ్చిన దాంట్లో 10 సీట్ల కనుక తగ్గితే మీకు అపోజిషన్ లీడర్ పోయేది కదా. రైట్, అది కాదు, మీరు చేసిన తప్పులు మీరు చేయాలి కదా. ఇంకోటి, ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఎక్కువ మాట్లాడుతుంటే వాళ్ళకు కొన్ని పరిమితులు ఉంటాయి. వాళ్ళు ఒక రాజకీయ నాయకుల్లాగా బయటకు వచ్చి విచ్చలవిడిగా మాట్లాడలేరు. మీరు ఎలా పడితే అలా మాట్లాడవచ్చు, అంటే మీరు బురదేయచ్చు, మేము కడుక్కోవచ్చు, ఎందుకంటే మన రాజకీయ నాయకులు. కానీ ఎలక్షన్ కమిషన్ అలా కాదు కదా, ఒక లిమిట్స్ పరిమితులు ఉంటాయి కదా, వాళ్ళు దానికి అనుగుణంగా వెళ్తారు కదా. ఓట్ చోరీ అన్నారు. ఓట్ చోరీ అనేక బీహార్లో మీరు ఇంటింటికి తిరిగి ఓట్ చోరీ అన్నారు. ఏమని పట్టుమని 10 ఎమ్మెల్యేలు మీరు గెలుచుకోలేకపోయారు కదా. అంటే జనాలు మీ సైడ్ ఉన్నారా మా సైడ్ ఉన్నారా, అది మీరు ఎందుకు ఆలోచించట్లేదు? రైట్ మాట్లాడదామండి. జితేందర్ గారితో మాట్లాడబోయే ముందు శేషి గారు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసాం, అలానే ఒక జిల్లాలోని వాళ్ళు మరో జిల్లాలో రాజధాని నగరంలో కూడా నమోదై ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏమంటారు? అంటే ఉదాహరణకు హైదరాబాద్ GHMCలో కూడా వివిధ జిల్లాల అలాంటి పరిస్థితులు చూస్తాం. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కంటే ఒక సమాధానం చెప్పి దానికి సమాధానం చెప్తాను. ప్లీజ్. ఇప్పుడు జనరల్ గా మనకి సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్యానం చేసింది, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని ఆపాలనుకునే ఏ ప్రయత్నాన్ని మేము అనుమతించబోము, బట్ అట్ ద సేమ్ టైము ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిగణలోకి తీసుకోవాలనేటటువంటి ఒక స్పష్టమైన సూచన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చేసింది. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ చొరబాటుదారులందరినీ బేడీలు వేసి, కాళ్ళకి చేతులకు బేడీలు వేసి విమానాల్లో ఎక్కించి వాళ్ళ దేశాల్లో దింపొచ్చారు. మన దేశాల్లో కూడా అట్లనే దింపారు. అయితే ఈ సర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మీరు బీహార్లో చేశారు, తర్వాత ఇప్పుడు 9 రాష్ట్రాల్లో 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేస్తున్నారు. ముసాయిదాలో ఉన్నట్టు ముసాయిదా ఓటర్ లిస్టులలో తొలగించినటువంటి ఓట్లను కూడా చెప్తున్నారు. ఎంతమంది అక్రమ చొరబాటుదారులను గుర్తించి వాళ్ళ దేశాలకు తిప్పి పంపారు అనే ప్రశ్న ఒకటి ఉదయిస్తుంది కదా. అయితే సర్ అనేటటువంటి కార్యక్రమము వాడు పౌరుడా కాదా అని నిర్ధారించడానికి కాదు, ఓటర్ లిస్ట్ ని ప్యూరిఫై చేయడానికి, వాడికి ఓటు హక్కు ఉందా లేదా అనేటటువంటి ప్రక్రియకు సంబంధించింది తప్ప, వాడు ఈ దేశంలో పుట్టాడా, బయట దేశం నుంచి అక్రమంగా చొరబాటుకు వచ్చాడా, వాడు నా దేశంలోకి తిప్పి పంపాలా అనేటటువంటిది కాదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. మనం అంతా ఏం చేస్తున్నాం అంటే కలగలిపి అన్నిటినీ మాట్లాడటం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది రెండో పాయింట్. మూడోది, మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా కీలకమైనటువంటి ప్రశ్న. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గనక చేపడితే మన దగ్గర కూడా లక్షల్లో ఓట్లు తొలగించబడతాయి. దానికి కారణం 2 కారణాలు చెప్తానండి. ఒకటి, మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 4,14,00,000 ఓటర్లు ఉన్నారు యాజ్ ఆన్ టుడే. తెలంగాణకు వచ్చేసరికి 3,35,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అంటే కోట్లలో ఓటర్లు ఉన్నారు. కాబట్టి 2 అకౌంట్స్ ఇక్కడ చాలా ప్రధానంగా వస్తాయి. ఒకటి, చనిపోయినటువంటి వాళ్ళు పెద్ద అకౌంట్ ఉంటుంది. రెండోది, 2 రాష్ట్రాల్లో ఓట్లు కలిగినటువంటి వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. ఎందుకు అనంటే, మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత మనం ఎక్కడ కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టలేదు. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అనేక జిల్లాలలో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ క్యాపిటల్ కాబట్టి హైదరాబాద్కు వచ్చి నివసించడానికి ఉన్నారు. అక్కడ లక్షల మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అనుకున్నాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారు అనుకున్నాం, అమరావతికి వెళ్ళిపోతారు అనుకున్నాం. కానీ అట్లా పోలేదు అని చెప్పడానికి మొన్న సంక్రాంతి ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్లే ఉదాహరణ. ఇప్పుడు హైదరాబాద్కు వచ్చేసరికి ఒక మెగా సిటీగా మార్చేసి 1,34,00,000 మంది ఇప్పుడు ఆడ జనాభా అయితే 80 నుంచి 90 లక్షల ఓట్లు ఉంటాయండి ఒక హైదరాబాద్ లోనే. మరి ఇంత పెద్ద లార్జ్ స్కేల్లో ఓటర్స్ ఉంటే మనకి ఈ సర్ ప్రక్రియ అప్పుడు ఒక ఓటరు ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే ఆప్షన్ ఇస్తాం. మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉంటారా, వెదర్ ఇట్ ఈస్ మైగ్రేట్ అయిన వాళ్ళు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటే మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉంటారా తెలంగాణలో ఉంటారా అనేటటువంటి ఒక ఆప్షన్ ఇచ్చినప్పుడు ఏదో ఒక రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలంటే ఇంకో రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటు తొలగిస్తారు. ఇది ఒక పాయింట్. రెండోది, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో జమిలీ ఎలక్షన్ జరిగాయి. అంటే అక్కడ ఇక్కడ ఒకేసారి ఎలక్షన్ జరిగితే సమస్య రాలే. కానీ మీరు 2018లో సమస్య వచ్చింది. ఎందుకు? ఇక్కడ శాసనసభ ఎలక్షన్ జరిగింది, అక్కడ 2019లో శాసనసభ లోక్సభ ఎలక్షన్ జరిగింది, సమస్య అప్పుడు వచ్చింది. 2023లో సమస్య వచ్చింది. ఎందుకు? 2023లో శాసనసభ ఎలక్షన్ ఇక్కడ జరిగింది, 2024లో అక్కడ శాసనసభ లోక్సభ ఎన్నికలు జరిగితే 2 చోట్ల ఓట్లు వేశారు. ఇక్కడేమో శాసనసభకి వేశారు, అక్కడికి వెళ్లి శాసనసభకి లోక్సభకి ఓట్లు వేయటం వల్ల ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. 2 రాష్ట్రాల మధ్య అనేక రకాలైనటువంటి రాజకీయ శేషి గారు ఒకటి చెప్పండి, మీరు అన్నట్టు
మీరు అన్నట్టు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక మాట వీటన్నిటికీ సర్ అనేది చెక్ పెడుతుంది. కాబట్టి ఈ డైలమా, ఈ రెండు చోట్ల ఓటు నమోదు అనేటటువంటిది ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో చెక్ పడుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి ఆరోపణలు రాకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ వాస్తవానికైతే రెండు రాష్ట్రాల్లో కూడా లక్షల ఓట్లు తొలగించబడతాయి. చెప్పండి సార్. అదే మీరు అన్నట్టు ఒకవేళ అంటే చనిపోయిన వాళ్ళు, ఇల్లు ఖాళీ చేసిన వాళ్ళు ఉంటే చెక్ పడుతుందని మీరు చెప్తున్నారు. ఒకవేళ అసలు ఓటర్ కూడా తన ఓటు హక్కు కోల్పోతే ఎలా అప్పీల్ చేసుకోవాలి? ఇది నా ప్రశ్న. డిఫాల్ట్ ఓటర్స్ అని దీంట్లో ఉంటారు సార్. ఒక డౌట్ వచ్చినటువంటి వాళ్ళందరిని కూడా డిఫాల్ట్ ఓటర్స్ అనేటటువంటి జాబితాలో పెడతారు. బట్ అక్కడ బిఎల్ఓలు, జిల్లా యంత్రాంగము కొంత కాన్షియస్ గా పనిచేయాలండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు వెళ్ళినప్పుడు చాలా మంది ప్రజలు ఏం చేస్తారు, మీరు చూడండి, గ్రామాల నుంచి అర్బన్ కి మైగ్రేట్ అయిన వాళ్ళు ఎందుకు మైగ్రేట్ అవుతారు? ఉపాధి కోసం, ఉద్యోగం కోసం పోతారు. బిఎల్ఓలు వచ్చినప్పుడు వాళ్ళు ఇంట్లో ఉండరు, వాళ్ళ పనికో ఎక్కడికో వెళ్తారు. వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఉన్నారా లేరా అనేటటువంటి రాసుకుంటే డాక్యుమెంటేషన్ కావాలా. ఈ డాక్యుమెంటేషన్ లో చాలా ఇక్కడ గమ్మత్తైన విషయం ఎందుకు సార్ ఇప్పుడు వివాదాస్పదమైందంటే, 2003లో చేపట్టినప్పుడు కేవలం వాళ్ళకి గుర్తింపు కార్డులు ఏది చూపించినా వాళ్ళు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు అనేది చాలా తేలిగ్గా ఉంది, లిబరల్ గా ఉంది. కానీ ఇప్పుడు కఠినతరమైనటువంటి నిబంధనలు పెట్టారు. ఒక 11 రకాల ఐడి కార్డ్స్ అడుగుతున్నారు. లేదంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత 7 రకాలకు తగ్గించారు. ఒక ఓటరు దగ్గర మీరు 23 ఏళ్లుగా ఈ దేశంలోనే నివసిస్తున్నారని ధృవీకరణ పత్రం ఇవ్వాలంటే ఎక్కడ తెచ్చిస్తారండి? అసలు ఓటు నమోదు చేసుకోవడానికే చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుంది. టైం దొరకదు, టైం ఉన్నప్పుడు ఆఫీసర్ దొరకడు, ఆఫీసర్ దొరికినప్పుడు సరైనటువంటి ధృవీకరణ పత్రాలు ఉండవు. కాబట్టి ఇవన్నీ సమస్యలకి పరిష్కారం ఏంటో తెలుసా? జిల్లా యంత్రాంగము, బూత్ లెవెల్ ఆఫీసర్స్ కాన్షియస్ గా పనిచేయాలి. నిజమైన ఓటర్ ఒక్కడు కూడా తొలగిపోకుండా ఓట్లు నమోదు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. మన దేశంలో అధికారులు ఎంత బాధ్యతగా పనిచేస్తారో మనకు తెలియదా? అందుకని సుప్రీంకోర్టు ఒక మాట చెప్పిందండి. ఎందుకు చెప్పింది తెలుసా? మరి ఇన్ని లక్షల ఓట్లు తొలగిస్తుంటే, బిఎల్ఓలు తొలగిస్తుంటే మీ పార్టీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు అని సుప్రీంకోర్టు అడిగింది. మీ పార్టీ బూత్ లెవెల్ కార్యకర్తలు ఉంటారు కదా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, సేవాదళ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కార్యకర్తలు ఆ బూత్ లెవెల్లో ఉంటారుగా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఓట్లను తొలగిస్తుంటే అని సుప్రీంకోర్టు ఒక కీలకమైన ప్రశ్న అడిగింది. దానికి పార్టీల దగ్గర సమాధానం లేదు. ఓట్లు తొలగిపోతున్నాయని గగ్గోలు పెట్టడం తప్ప బాధ్యత ఎక్కడ తీసుకుంటున్నారు? కన్క్లూజన్ కూడా తీసుకుందాం అండి. జితేంద్ర గారు, ఫైనల్ గా మీ వర్డ్స్ ఏంటి సార్ ప్రక్రియ మీద? మ్యూట్ తీసి మాట్లాడండి. జితేంద్ర గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. దేశంలో ఓటు అనేది చాలా పవిత్రమైందండి. దేశంలో ఉన్నటువంటి యువకులకు కానీ, యూత్ కానీ అతి పవర్ఫుల్. ఈ రోజు దాదాపుగా 56% యూత్ ఉన్నారు దేశవ్యాప్తంగా. 100 కోట్ల వరకు ఉన్నారు దాదాపుగా. వారు ఓట్లు కోల్పోకుండా ఈ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయాలు తూచాచాయి కాకుండా, మరి బిఎల్ఓ, బిఎల్ఏ వీళ్ళందరూ కలిసి ఒక పారదర్శకంగా చేసి మంచి నాయకులను ఎన్నుకునేటట్టుగా. ఇక్కడ ఏమైపోతుందంటే, ఇక్కడ ధన దాహం అనేది ఎక్కువైపోయింది. ఈ రోజు ఎలక్షన్ సిస్టమే మారిపోయింది. 43 ఏళ్ల తర్వాత చూస్తున్నాను నేను. మంచి నాయకులు రావలేకుండా పోతున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే నాయకుడు, మంచి నాయకులు రాకుండా చేసే విధానం జరుగుతుంది. మేము అనేది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ అనేది హడావిడి కాకుండా, ఓట్లు తీసేయకుండా ఒక సిస్టమేటిక్ గా ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ వాడుకొని ఒక పార్టీకి తొత్తులుగా పనిచేయకుండా స్వతంత్ర సంస్థగా పనిచేయమని చెప్తున్నాము. మేము చూపించినటువంటి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో అవి సరిదిద్దుకొని చేయమని చెప్తున్నాము. అది ఒరిజినల్ గా ఉన్న ఓటర్లందరినీ ఇబ్బంది పాలు చేయకుండా, వాళ్ళ ఓట్లు తీసేయకుండా, ఎక్కడైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో, ఎక్కడైతే ఇతర దేశాల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేయండి, తీయండి. ఆ దొంగ ఓట్లు ఉన్న వాటిలో వాళ్ళని ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ ముగిద్దామండి. రైట్, సమయం లేదు, ముగిద్దాం. జితేందర్ రెడ్డి గారు, ఏ పార్టీ అయినా దొంగ ఓట్లు జైన్ చేయించి ఆ ఓటు ఒక ఇంటి పైన దొంగ ఓట్లు 300, 400, 200 ఓట్లు వెళితే అది ఎవరు జైన్ చేయించారు, ఎట్లా చేసిందని దాని మీద ఎంక్వైరీ చేసి వారికి శిక్షించే విధంగా చూద్దాం. రైట్, జితేందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ. కర్ణాటి అమర్నాథ్ రెడ్డి గారు థ్యాంక్ యూ. జితేంద్ర గారు థ్యాంక్ యూ. నాగార్జున కాసర్గడ్డి గారు బీజేపీ నుండి థ్యాంక్ యూ. తిరునహరి శేషు గారు అనలిస్ట్, అందరికీ కూడా ధన్యవాదాలండి ప్రైమ్ డిబేట్లో జాయిన్ అయినందువరకు.
సో ఏది ఏమైనా కూడా చనిపోయిన వారి ఓట్లు కావచ్చు, డబుల్ ఓటింగ్ విధానం ఉన్నటువంటి ఆ సిస్టంలో అంటే ఆ ఓట్లు కావచ్చు, అవి గనక తీసేసినట్లయితే ఓటర్ల యొక్క ఓట్లు కావచ్చు లేదా పర్సంటేజ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనేది బీజేపీ వాదన. సో మరి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఇంకా ఏమేం జరగబోతుందో వేచి చూద్దాం. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.